మహ్మద్ షమీ ఫిట్నెస్ కు సంబంధించిన సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ టీమిండియా స్టార్ పేసర్ దీర్ఘకాలిక చీలమండ గాయంతో బాధపడుతున్నాడని, దాంతోనే సౌత్ ఆఫ్రికా పర్యటనకు దూరమయ్యాడని ఓ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. వన్డే ప్రపంచ కప్ 2023లో మహ్మద్ షమీ ప్రతిరోజు ఇంజెక్షన్ తీసుకొని ఆడాడని తెలిపింది. తీవ్ర నొప్పితోనే మహ్మద్ షమీ ప్రపంచ కప్ బరిలోకి దిగాడని, నొప్పిని భరిస్తూనే అసాధారణ ప్రదర్శన కనబరిచాడని పేర్కొంది. బెంగాల్ టీం మాజీ ప్లేయర్ మహ్మద్ షమీ సన్నిహితుడు అయిన ఒకరు ఈ విషయాన్ని వెల్లడించినట్టు సదరు ఏజెన్సీ తమ కథనంలో ప్రస్తావించింది. మహ్మద్ షమీకి దీర్ఘకాలిక చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. చాలా రోజులుగా అతను ఎడమ చీలమండ నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. చాలా మందికి ఈ విషయం తెలీదు. వన్డే ప్రపంచ కప్ సమయంలోనూ అతను ఇంజెక్షన్స్ సాయంతోనే బరిలోకి దిగాడు. టోర్నీ మొత్తం నొప్పిని భరించాడు. వయసు పెరుగుతున్నా కొద్దీ గాయాలు నయమవ్వాలంటే చాలా సమయం పడుతోంది అని షమీ సన్నిహితుడు తెలిపాడు. ఇక సౌత్ ఆఫ్రికా పర్యటనలో మహ్మద్ షమీ లేని లోటు స్పష్టంగా కనిపించింది. అతని స్థానంలో మూడో పేసర్గా బరిలోకి దిగిన ప్రసిద్ధ్ కృష్ణ తేలిపోయాడు. ప్రసిద్ధ్ కృష్ణపై వచ్చిన విమర్శలను రోహిత్ శర్మ తిప్పికొట్టినా అతనికి అండగా నిలిచిన మాజీ బౌలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మహ్మద్ షమీ స్థానంలో ఆవేష్ ఖాన్ను బీసీసీఐ ఎంపిక చేసింది. రెండో టెస్టు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.